नमस्ते। आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। సంఘం యొక్క కార్యవర్గ సభ్యులు గాజు నర్సయ్య గారు, మంచి మల్లయ్య గారు, ఏనుగుల లక్ష్మణ్ గారు మాట్లాడి ఏర్పడేయండి. ఈ రోజు వారు మాటించి రాకపోతున్న కారణం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సందర్భంలో ప్రోటోకాల్ రిసీవ్ చేసుకోవాలి. ఆ తర్వాత బయలుదేరుతుంది 3-4 మనం అనుకున్నాం చెప్పంటే 3 గంటలకు ఇప్పుడు ఒక సమావేశం ముఖ్యమంత్రి గారి దగ్గర ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ కొన్ని అంశాలపై చర్చకు రమ్మని పిలువచ్చింది. కాబట్టి రాలేకపోతున్నా నా తరఫున కూడా శుభాకాంక్షలు చెప్పండి. తప్పనిసరిగా మనందరూ కూడా క్యాబినెట్ గారు నిలబడి అసలు ప్రత్యేక మరింత చెప్పని వారు చెప్పిన వాటి సందర్భంగా అందరూ కూడా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈరోజు వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఇంకా మెయిన్ కార్యక్రమాలు తీసుకురావాలని కోరుతాం. రెడ్డి గారికి రావాల్సిందండి ప్రోగ్రాం వేసినప్పటికీ నేను అనుకుంటున్నా ప్రోగ్రాం పెట్టుకున్నా రాష్ట్రపతిగా వచ్చాడు హైదరాబాద్ చేసి కాబట్టి దయచేసి ఎవరైనా అందరినీ శుభాకాంక్షలు వారి మహేందర్ రెడ్డి గారికి తర్వాత ఆశీర్వాదం గారి తెలుసు గురించి నేను రోజుకి కూర్చున్నాను. మీ దగ్గర ప్రాతినిధ్యం వహించిన గత మంత్రి కంటే ఏం తక్కువ కాకుండా నేను నా ప్రయత్నాన్ని నా యొక్క కమిషన్లో దొరుకుతా ఉన్న ఆల్రెడీ మంత్రిగా ప్రభుత్వ దృష్టి తీసుకుపోతాను. మరొకగా నేను గీత కార్మికులుగా మేము నేతలుగా మనం ఎప్పుడైతే గీతా నేత పడేటువంటి రాజీగా చెప్తాను. ఈరోజు ఈ వస్త్ర పరిశ్రమ మరింత తీసుకుపోయే కార్యక్రమాన్ని మీరందరూ కూడా వెళ్ళినప్పుడు నేను కూడా రావాల్సి ఉంటే అది వీలు కాలే వెళ్తే అక్కడ తోటప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఈరోజు ఏదైతే ఈ నేతన్నలకు పని కల్పించాలని మహిళా తల్లులు కూడా సాధించడంలో భాగంగా ఇంచుమించు 30 లక్షల చీరలు 8 కోట్ల మీటర్లకు చేసే కార్యక్రమం కూడా మాట్లాడడం జరిగిందనమాట. అసెంబ్లీ జరిగినప్పుడు కూడా సందర్భం వస్తే అసెంబ్లీలో కూడా నేతలకు సంబంధించిన బకాయిల వ్యవస్థ కూడా నేరుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇప్పటికే నిధులు మంజూరు చేసినాం. అప్పటి వరకు 100 కోట్ల పైచీలుగా వచ్చింది ఆ మాట చెప్పిండు. ఆ తర్వాత మా ప్రైవేట్ సంస్థలు కూడా అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి మాటలు కూడా మీరందరూ కూడా తీసుకున్న సందర్భంగా సందర్భాన్ని చెప్తూ తప్పనిసరిగా
రాబో రోజుల్లో మెరుగైనటువంటి పద్ధతుల్లో మెరుగైనటువంటి అవకాశాలను ఈ ప్రాంతానికి తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం చేస్తుంటాం. రాబో రోజులు అందరూ కూడా గమనిస్తారని చెప్పే మాట రేపు పెద్దలు కానీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే శైలజరావు మాట్లాడినప్పుడు మా దగ్గర దేవాలయ శాఖ సమితి మండలి ప్రత్యేక పారిశ్రామిక హోదాలు వస్తే ఓ శాసకుడు కూర్చొని వీలైనటువంటి మీటింగ్ లో వాటిని కూర్చొని పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేయమని కోరుతున్న ఏదైనా సమస్య ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ మరొక ఉంటుందంటే ఆనాడు మాకు అర్థం కావాలి, వీళ్ళకు అర్థం కావాలి, ప్రభుత్వం ఉత్తర్వించాలని చెప్పి సత్య బహుశా రవికుంటున్నట్టు ఆ రోజు ఇద్దరిని కూడా ఆ సభలో మహేందర్ రెడ్డి గారు కూడా వస్తే వారు కూడా ఆ సమస్యలు కూర్చొని ఈరోజు తెలిసిన వస్త్రపక్షకు సంబంధించినటువంటి అంశాలను చెప్పి ఈ రోజు అడిగితే నిన్న మాట్లాడి జరిగింది. అధికారులు మాట్లాడిన పాత బకాయిలు 197 కోట్లు విడుదల కాబట్టి ఈరోజు అధికారులు యంత్రాంగం మీరు దయచేసి చూడడం పోతా ఉన్నా. ఇంకా ఉన్నాయని చెప్పిన వాటికి ప్రవీణ కానీ అడుగుతే సత్యమైన భాస్కర్ రావాల్సి ఉన్నాయంటే ఇప్పుడే ఈ మధ్యలోనే ఉన్నత అధికారులకు ఫోన్లో మాట్లాడడం జరిగింది. రెగ్యులర్ ప్రాసెస్ లో 10% ఏదైతే డబ్బు అవుతుందో క్వాలిటీ ద్వారా క్లియర్ అయిన తర్వాత 10% ఇవ్వాల్సింది 40 కోట్ల రూపాయలు ఉంది. అది కూడా అధికారులు ఇప్పుడే చెప్పడం జరిగింది. రెగ్యులర్ ప్రాసెస్ లో బాగా ఆగినటువంటి 10% క్వాలిటీకి సంబంధించిన కంట్రోల్ సర్టిఫికేట్ రావడం కోసం ఆయన డబ్బే తప్ప కావాలని డబ్బు కాదని అధికారులు ఇప్పుడే చెప్పిన మార్పు సందర్భంగా చెప్తూ భాస్కర్ గారు ఒక మాట పోతే దగ్గర సరుకు ఉంది, దానికి సంబంధించినటువంటి డబ్బు కూడా ఇంకా మాకు రాలేదని అది కూడా అధికారులతో మాట్లాడితే ఆనాడు డిమాండ్ ప్రకారం తీసుకోలేము. ఆ రోజు పరిస్థితులలో వస్త్ర పరిశ్రమ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దీన్ని కూడా తీసుకోమంటే ఆనాడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ ఏదైతే ఈ సరుకు పంపిస్తున్నారో దాన్ని వాడు కూడా తదుపరి మీకు డబ్బిస్తామని చెప్పిన మాట ప్రకారమే పోషణ పిల్లలు మీకు సరుకులు గోడాలు తీసుకుందాం. అది నుంచి 50 కోట్ల రూపాయలు కలిగే అవకాశం ఉంది. అది కూడా వాడుకొని ఆ డబ్బులు ఏర్పాటు చేస్తున్న మాట ఇప్పుడు ఐటీకి సంబంధించి అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ సంబంధించి ఇతరంతా వారికి ఈరోజు వాడుకునే కార్యక్రమం గతంలో మీరు జీవించినప్పుడు ఇంచుమించు 4 లక్షల వరకు మిగిలిన సందర్భం ఈ జిల్లాకి తిరిగి వచ్చిన 3 లక్షల పైసలకు ఇంకా 7 లక్షల చీరలు అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తూ అది కాగానే ఆ డబ్బు కూడా ఇస్తామని అధికారులు చెప్పారు. ఆ అంశాన్ని ఈ వస్త్ర పరిశ్రమ ప్రమాణ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగిన చెప్తూ అవగాహన తీసుకొస్తున్నాం. అవగాహన వచ్చింది, మీ విషయ నిలబడతాం, మీకు భరోసా ఇస్తున్నాం. రాబో రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రాంతంలో నియంత్రణలకు అండగా రాజశేఖర్ ముఖ్యమంత్రి కూడా నాకు బాగా తెలుసుకున్న గురువుగా ఈ ప్రాంతానికి వచ్చిన దేవస్థానం చైర్మన్ గా ఎంపీగా ఉన్నప్పుడు నియంత్రణకు సంబంధించిన ఇబ్బందులు జరుగుతున్నాయంటే 13,000 అత్యంత ఇచ్చేటువంటి కార్యక్రమం భరోసా ఆనాడే కేహెచ్పి సంబంధించినటువంటి 4 రూపాయలకు సంబంధించి 5 రూపాయలు మనం కట్టాలి, 2 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు చేసినటువంటిది నాకు బాగా గుర్తుంది. అదేవిధంగా ఈ మధ్యలో మీ వైపు నుంచి డిమాండ్ వస్తుంది. ఈరోజు ఇక్కడ పరిశ్రమ ఇంకా ముందుకు సాగాలంటే హెచ్పిని 28 ఇస్తే బాగుంటుంది. పక్కన కర్ణాటక డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇంకో డిమాండ్ వచ్చింది ఆసాం కూర్చున్నప్పుడు యారంటీపై ప్రాంతంలో వస్తే బాగుంటుందని చెప్పని ఆసాం సమస్యలు చెప్పినట్టు కూడా ప్రభుత్వం తీసుకొని వెళ్ళినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళినాం. యారంటీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే ఆ అంశం కూడా చెప్పడానికి అవకాశం ఉన్నతాధికారులు దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ జేకే మహేందర్ గారు కానీ నేను కానీ కొట్ట ప్రభాకర్ కానీ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. అలాగే సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కింద కళాశాఖ పంచాయతీ సత్కరించవలసిందిగా కోరుతాము. ఆయన తీసిన ఆయన
బండారి అశోక్ గారు కోశాధికారిగా, మండల కాంగ్రెస్ గారు ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని వీటి పదవులను చేపట్టారు.